ఇది గోకవరంలో ఉందండి మా ఫామ్. ఇది ముచ్చువల్ రైడ్ ఫామ్ అంటారు. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఒక 7 years అయిందండి. 7 years నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. అపార్ట్ నేను దీంతోపాటు రిలయన్స్లో కూడా వర్క్ చేస్తాను నేను. సో నేను 7 సంవత్సరాల క్రితం ఏదైతే పెట్టలను అవి తెచ్చానో వాటినే డెవలప్ చేసుకుంటూ ఇవాళ వరకు నేను వచ్చానండి. ఫ్రీ రేంజ్లో అంటే మనకి డే వన్ చిక్ దగ్గర నుంచి ఒక 7 months 8 months వచ్చేంత వరకు కూడా ఫ్రీ రేంజ్లోనే ఉంటాయండి. మొత్తం ఈ ఫామ్ అంతా కూడా మనకు ఒక 8 ఎకరాల ఫామ్ అండి. 8 ఎకరాల ఫామ్లోనే మొత్తం తిరుగుతూ ఉంటాయి. ఇవి 8 months 9 months అలా వచ్చిన తర్వాత మనం మేల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి అది పుంజులను తీసి గాబుల్లో వేసేస్తామండి. ఇంకా అక్కడి నుంచి మనకు పందానికి వచ్చేంత వరకు కూడా ఇంకా అవి గాబుల్లోనే ఉంటాయండి. ఎక్కువ క్రాసెస్ ఉన్నాయండి ఇందులో. అంటే నేను లాస్ట్లో తీసుకొచ్చి చేపించాను క్రాసెస్ని. మన ఇండియన్ సైడ్ బ్రీడింగ్ మన ఇదివరకు పాత ఇండియన్ కోళ్ళు బ్రీడింగ్ అయిపోయిన తర్వాత ఒక ట్రయల్ చేద్దామని చెప్పి లాస్ట్లో చేపించానండి. అవి మాత్రమే ఉన్నాయి. మిగతా అన్నీ మన ఇండియన్ కానీ పెరుగు కానీ అన్ని బ్రీడింగ్ సెక్టార్లో ఉన్నాయి సార్. క్లోజర్లో అంటే సార్ ఈ నాటుకోడి అన్నది కంపల్సరీ ఒక వయసు వరకు ఖచ్చితంగా తిరగాలి సార్. తిరగకపోతే స్ట్రెస్ తీసుకుని మనం అనుకున్న అవుట్పుట్ కానీ అనుకున్న ఆ క్వాలిటీ కానీ మనం చూడలేమండి. ఇవి బాయిలర్ లాగా మీకు బంధించేసి చిన్నప్పటి నుంచి కేజెస్లో పెట్టి బ్రీడ్ చేస్తే ఇవి ఒక టాలెంట్ కోసం ఒక పర్పస్ కోసం చేసేటివి కదా సార్, మీట్ కోసం దీనికోసం కాదు కదా. సో ఏంటంటే మనం ఫ్రీ రేంజ్లో ఖచ్చితంగా మనం ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం మనం వీటికి ఇవ్వగలిగితే మనకు అంత క్వాలిటీ కనపడుతుందండి. అవి అంత ఆరోగ్యంగా ఉంటాయండి. మెయిన్ నేనైతే ఒక 4 పెట్టలు ఒక బ్రీడర్తో వచ్చాను సార్. ఇవాళ నా దగ్గర పెట్టలు ఒక 100 దగ్గరకు ఉంటాయండి. పుంజులు ఒక 100 ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆ నెంబర్ మారుతూ ఉంటాయండి. ఈ గాబుల్లోకి వచ్చినాయి వెళ్ళిపోతుంటాయి, కొత్తగా వస్తూ ఉంటాయి. నేను ఒక 100-150 వరకు గాబుల్లోకి వేస్తానండి పుంజులు. పెట్టలైతే ఎనీ టైం మార్చుకుంటా కొన్ని బయటకు ఇస్తా. అలా 70 నుంచి ఒక 100 వరకు ఉంటాయి సార్ పెట్టలైతే. నాది పిల్లలు ఈ 3 నెలలే చేపిస్తానండి. ఒక 400 వరకు చేపించి 3 monthsలో ఇంకా వాటిని పెంచడానికి మాత్రమే ట్రై చేస్తానన్నమాట. ఇంకా నేను కొత్తగా ఇంకా ఈ 3 months తర్వాత నేను ఇంకేం చేపినండి. ఈ పందానికి వాడే బర్డ్స్ ఏంటంటే ముందు మనం ఒక 7 నెలలు 8 నెలలు వయసు వచ్చిన తర్వాత ఒక 10 నెలల లోపు మనకి క్వాలిటీ ఐడెంటిఫై అవుద్దండి. దాని పడికట్లు ఏదైతేనో రెక్క అయితేనో దాని పొజిషన్ బట్టి అవి ఫైటర్స్ వరకు మనం సెలెక్ట్ చేస్తామండి. ఇంకా బ్రీడర్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఫామ్లో ఒక 100 వస్తే ఒక 20-25 కోళ్ళు బాగా అతి గొప్పవి ఉంటాయి సార్. వాటిలో ద టాప్ మనం బ్రీడర్స్ కింద తీసుకుంటాం. మన వాటిలో అయితే బ్రీడర్ అనేది ఏంటంటే సార్ ఫైటర్ వేరు బ్రీడర్ వేరు. ఫైటర్కి మీకు ఏ చిన్న లోపం ఉన్నా మనం పందెం కట్టేదే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదండి. కానీ బ్రీడర్కి వచ్చేసరికి ప్రతీది మనం ఖచ్చితంగా మన పరిగణలోకి తీసుకోవాలి సార్. ప్రతీది ఎంత కేర్ఫుల్గా మనం తీసుకోగలిగితే మన బ్రీడింగ్ యూనిట్ అవుట్పుట్ అంత బాగా వస్తుంది సార్. లైన్ ఏం లేదు సార్. నేను 7 years బ్యాక్ ఆ 5 పెట్టలు ఏదైతే తెచ్చానో ఇంక అదేనండి. దాని తర్వాత నుంచి నేను బ్రీడర్లు మార్చుకున్నాను తప్ప నేను ఎప్పుడు పెట్టల కోసం అయితే ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేదండి. నేను 5 సంవత్సరాల క్రితం ఏదైతే పెట్టలు తెచ్చానో బ్రీడర్స్ని మార్చుకుంటా. స్టేట్లో ఎవరైతే మంచి బ్రీడర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బ్రీడర్స్ని కలెక్ట్ చేసి అందులో అలా మార్చుకుంటా ఓ 2-3 years అయ్యేటప్పటికి ఒక్కొక్క బ్రీడర్ ఫాస్ట్గా వెళ్తుందండి, ఒక్కొక్క బ్రీడర్ కాస్తుంది. సో దాంట్లో ఉన్న మైనస్లు ఏదైతే ఉన్నాయో చూసి అవి మన పెట్టలలో కలుపుకున్న తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. చిక్స్ అయితే సార్ మనకి బయటకు వచ్చిన తర్వాత ఒక 5 days యాంటీబయాటిక్ ఇస్తాను సార్. యాంటీబయాటిక్, కాల్షియం, విటమిన్స్ 3 కలిపి ఒక 5 days ఇస్తాం. నేనైతే స్టార్టర్ వాడతాను సార్. స్టార్టర్ వాడకపోతే ఒక వ్యవస్థలా చేస్తున్నప్పుడు మనకి మార్టాలిటీ ఎక్కువ వచ్చేస్తుందండి. నేను స్టార్టర్ వాడతాను. దాని తర్వాత నుంచి ఇలాగా ఈ బాక్స్లో పెట్టి ఒక 25 days అలా వీటిని ఫీడ్ చేసిన తర్వాత మామూలు మేతలో అలవాటు చేసండి. ఈ గంట్లు, మెరుకులు, ధాన్యం ఇవన్నీ మిక్స్ చేసి కొద్దిగా లైట్గా బాయిలర్ ఫీడ్ ఇచ్చి ఒకసారిగా ప్రోటీన్ కట్ చేసిన కోళ్ళు లాగేస్తాయండి. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ డైట్ బయట ఫ్రీ రేంజ్లో వదిలేస్తే ఇంక అక్కడి నుంచి ఇంకా 8 నెలలు 9 నెలలు వచ్చేంత వరకు కూడా ఈ ఫ్రీ రేంజ్లోనే తిరుగుతాయి సార్. ఇంకా టైం టేబుల్ ఏమంటే సార్ మార్నింగ్ 7:30 ఆ టైం కల్లా బయటికి తీసేస్తారు సార్.
తీసి వాటర్ కానీ యాంటీబయాటిక్ కానీ డ్రింకర్స్లో పెట్టేసి ఫీడ్ ఇచ్చేసి ఇంకా అలా ఉంచుతారు ఈ 20-25 డేస్ కూడా. తర్వాత నుంచి మనం మార్నింగ్ 7:30కి ఇంక ఇందులోకి రావండి, ఇంక బయటకు వచ్చేస్తాయి, బయటే ఫీడ్ ఇచ్చేస్తాడు. అడల్ట్ అంటే పెద్దవేవి రాకుండా వీటిని ముందు చక్కబెట్టండి, కొద్దిగా సూర్యుడు రాకుండానే కొద్దిగా బాగా టెంపరేచర్స్ పెరగకుండా వీటిని వదిలేస్తే ఈ సమ్మర్ కదా సార్, ఏదైతే తినాలో బయట ఫ్రీ రేంజ్లో మనకు మొత్తం వెళ్ళిపోయి అవి వాటికి తీసుకోవాల్సిన ఆహారం వచ్చి ఎండ పెరిగిందన్న టైం మళ్ళీ తోటలోకి నీడగా వచ్చేస్తాయి సార్. డే 1 వచ్చి నేను డాక్సైక్లిన్ పౌడర్ అని ఉంటుందండి, అది ఇస్తాం సార్. దాంతోపాటు కాల్షియము, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ ఉన్న సిరప్లు ఉంటాయి, అవి ఇస్తాం. అవన్నీ ఇచ్చి ఇంకా ఈ 25 డేస్ ఇంకా అట్లా ఉంటాయి సార్. ఇంకా ఆ మెడిసిన్ కంపల్సరీ 5 డేస్ పెడతామండి. మెడిసిన్, కాల్షియము, విటమిన్స్ 5 డేస్ ఇస్తాం. 5 డేస్ తర్వాత ఒక 4 డేస్ అలా గ్యాప్ ఇచ్చి టచింగ్ అంటారండి, అంటే ఒక 2 డేస్కి ఒకసారి లేదా 3 డేస్కి ఒకసారి 3 డేస్ ఇవ్వాలి సార్. ఎప్పుడు ఇచ్చినా మీరు యాంటీబయాటిక్ పౌడర్ ఇస్తే 3 డేస్ ఇవ్వాలి, కాల్షియం విటమిన్స్ ఇస్తే 3 డేస్ ఇవ్వాలి. అది ఒక టేబుల్ అండి, ఆ ప్రకంగా మనం ఇస్తాం సార్. నాకైతే పెద్ద మార్టాలిటీ ఏం లేదండి, ఇప్పటి నుంచి ఇట్లానే చేస్తున్నానండి. 1 వీక్కి లసోటా ఇస్తాను సార్. లసోటా ఇచ్చిన తర్వాత ఒక 25 డేస్ వచ్చాక పిజియన్ ఫాక్స్ అని ఒక వ్యాక్సిన్ ఉంటుందండి. డైరెక్ట్ మనం ఏదైతే వింగ్ ఉందో కోడిపిల్లకి ఆ వింగ్కి పంచర్ చేసి వ్యాక్సిన్ ఒకటి ఉంటుందండి, పిజియన్ ఫాక్స్ అని. ఆ ఫాక్స్ వ్యాక్సిన్ ఇస్తాను సార్. ఆ 2 వ్యాక్సిన్లు కంపల్సరీ ఇస్తానండి. ఇచ్చిన తర్వాత మధ్యలో ఒకసారి ఏదో టైంలో ఒక 15 డేస్ అలా దాటిన తర్వాత కొద్దిగా లైట్ డోస్ డీవార్మింగ్ చేస్తాం. చేసిన తర్వాత ఇంకా మనం క్లోన్ 30 అవిని నేను ఒక 2 months 1.5 month అలా వచ్చిన తర్వాత ఇస్తాను సార్. నేను ఎక్కువ చిన్నప్పుడు మనం లసోటా మెయిన్ సార్, లసోటా ఇచ్చిన తర్వాత ఈ ఫౌల్ ఫాక్స్ మెయిన్. ఇంక దాని తర్వాత పెద్ద వ్యాక్సిన్లు ఏమి చిన్న వయసులో నేనైతే పెద్ద ఏం వాడను సార్. ఒకటి ఈ మధ్యన ఏంటంటే సిఆర్డి ఒకటి బాగా ఇబ్బంది పెడుతుందండి, కొరైజా. ఒక 5 months ఏజ్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి కొరైజాకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నా. సో కొరైజా వ్యాక్సిన్ ఇస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు బర్డ్ ఫ్లూ అది సమ్మర్ ఉంది కదా సార్, మొన్న పెద్దాట్లు అన్నట్లకి బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్ వేయించాను. ఇంక్యుబేషనే సార్. ఇంకా ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో చేస్తున్నప్పుడు న్యాచురల్ హ్యాచింగ్ అవ్వదు సార్, ఎందుకంటే ఇంట్లో లిమిటెడ్గా ఒక 10 కోళ్ళు పెంచుకునే వాళ్ళకి అయితే అవుతుంది, కానీ ఒక ఒక ఫామ్లో మనం ఇంత పెద్దది చేస్తున్నప్పుడు నాకైతే అవ్వట్లేదు. నేను ఒక పక్క వర్కింగ్, ఒక పక్కన ఈ ఫామ్ మెయింటైన్ చేయాలి కాబట్టి నాకైతే అవ్వట్లేదండి. నేనైతే ఇంక్యుబేషనే చేస్తున్నాను సార్. సార్ క్వాలిటీ అన్నది అది గాబుల్లోకి వచ్చిన తర్వాత ఒక 40-50% వరకు ఇది వస్తుంది అని అంచనా కడతారు సార్ ఎవరైనా. అది పోట్లాడిన తర్వాత కానీ మనం ఇది బాగా తంతుంది అని ఒక 70-80% మనం అంచనా కడతామండి. ఇంకా అది బరిలోకి వెళ్ళాక అది కట్ చేసిన ఎబిలిటీని బట్టి మనం తెలుసుకుంటాం సార్ మన బ్రీడ్ సక్సెస్సా లేదా ఏంటి అన్నది. చిన్నప్పుడు చిన్న వయసులో అయితే మనం చెప్పలేము సార్ ఏది గొప్పదవుతుంది అన్నది. పొజిషన్ బట్టి కాకుండా కొన్ని బ్రీడ్స్లో ఇప్పుడు లైన్స్, కృష్ణ గారి లైన్ కానీ ఇవన్నీ ఉన్నాయి, అవి అంత పొజిషన్ చూపించావు సార్, కానీ విపరీతమైన పోట్లాట ఉంటుంది. అటువంటివి కూడా మనం దెబ్బలాడిన తర్వాత మనం డిసైడ్ చేస్తామండి ఇది మంచిదా లేకపోతే ఏంటి అన్నది. చూపులతో అయితే 100కి 200% చెప్పలేము సార్. బ్రీడింగ్ బర్డ్ అంటే సార్ పెట్ట పుంజు ఈక్వల్గానే వాటి రోల్ పోషిస్తాయండి, కానీ ఎక్కువ సార్, ఎక్కువ పెట్టండి. పెట్టలో కంటెంట్ లేకపోతే మీరు ₹1,00,00,000 పెట్టి బ్రీడర్ తెచ్చినా మనం ఏం చేయలేము సార్. రెండు కంపాటబుల్గా రెండాటిలోని విషయం ఉండాలండి. మనం బ్రీడింగ్ యూనిట్లో ఇక్కడ పక్వానికి వచ్చిన వాటిని అన్నిటిని కూడా మనం యూనిట్ సెపరేట్ ఉంటుందండి, వాటిలోకి మనం తీసుకెళ్తాం. అప్పటి వరకు ఈ ఫ్రీ రేంజ్లోనే ఇట్లానే తిరుగుతాయి సార్. తరపు నుంచి అంటే సార్ మనం రెండాటిది విషయం ఉండాలి సార్, కానీ ఎక్కువ 70-80% పెట్రోలే పోషిస్తుందండి, పెట్టదే విషయం ఉండాలండి. అట్లా అని మీరు బ్రీడర్ని మామూలు సామాన్యమైన తీసుకొస్తే మన పెట్ట ఇద్దరూ కలిసి పరిగెడితేనే ఎక్కువ దూరం మన ప్రయాణం సాగుతుందండి, మనం ఎక్కువ కాలం నిలబడగలుగుతాం ఈ పోటీ ప్రపంచంలో. మనం ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కాదండి, రెండు మనకి కంపాటబుల్గా రెండు ఖచ్చితంగా విషయం ఉన్న బర్డ్స్ని మనం బ్రీడ్ చేస్తేనే విషయం ఉంటుందండి. ఫీచర్స్ అంటే ఒక బ్రీడర్కి దాని పోలికలతో పుట్టిన దాన్ని ఎక్కువ ఒక బ్రీడర్ ఇష్టపడతాడు సార్, ఎందుకంటే సేమ్ దానికిలాగే ఉంది కదా అని చెప్పి కొద్దిగా ఇష్టపడతాడు. అంతవరకు అయితే మనం పోల్చగలం కానీ సార్, అది కూడా పోట్లాడాలండి. ఇప్పుడు తండ్రి కన్నా మించి రావాలి అది. సో అట్లా వస్తే అట్లీస్ట్ తండ్రితో ఉన్న కంపాటబుల్గా రావాలి. మనం తండ్రిని ఎట్లా సెలెక్ట్ చేస్తామండి, 100 ఆటల్లో ఒక దాన్ని తీసి మనం చేస్తున్నామంటే